వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఇది షామీ కంపెనీ వాళ్ళు రీసెంట్గానే చైనాలోను అలాగే గ్లోబల్గా లాంచ్ చేసిన ఎంఐ బ్యాండ్ 6 స్మార్ట్ బ్యాండ్. ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన ఎంఐ బ్యాండ్ 5కి సక్సెసరు. అండ్ దాంతో కంపేర్ చేసుకుంటే దీంట్లో మాత్రం నెంబర్ ఆఫ్ చేంజెస్ చేశారు, హ్యూజ్ అప్గ్రేడ్స్ చేశారు. దాంట్లో మేజర్గా మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ప్రజెంట్గా మనందరికీ అవసరమైన spO2 ఫీచర్ కూడా దీంట్లో వీళ్ళు యాడ్ చేశారు. సో ఇది మాత్రం చాలా హ్యూజ్ అప్గ్రేడ్. కేవలం $2,500 బడ్జెట్లో మాత్రం దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్ని కావాల్సిన ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. spO2 ఫంక్షనాలిటీ కూడా మనం టెస్ట్ చేద్దాం. మన దగ్గర ఒక ట్రస్టెడ్ పల్స్ ఆక్సిమీటర్ కూడా ఉంది, దాంతో కూడా కంపేర్ చేసి చూద్దాం. అండ్ దీంట్లో మాత్రం వీళ్ళు చాలా చేంజెస్ చేశారు. దీంట్లో డిస్ప్లే చాలా బాగుంటుంది. అండ్ మనకి దీంట్లో డిస్ప్లే సైజ్ బాగుంటుంది. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా దగ్గర ఒక స్మార్ట్ ఫోన్కి ఇచ్చినంత బ్రైట్నెస్ ఇచ్చారు. 450 నిట్స్ ఇచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్ బ్యాండ్ ఇది. అండ్ ఇది మన ఇండియాలో మాత్రం ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది మాత్రం గ్యారంటీ అయితే లేదు. మేబీ జూన్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనే ఇది బుక్ చేసి కూడా దాదాపు 1 మంత్ కంటే ఎబోవ్ అవుతుంది. చాలా లేట్గా డెలివరీ అవుతుంది. అండ్ చైనీస్ షిప్పింగ్ కూడా అంత ఇప్పుడు ప్రాపర్గా లేదు. అందుకే నేను మీకు కింద లింక్ అయితే ఇవ్వట్లేదు. సో ఒకవేళ మన ఇండియాలో నెక్స్ట్ మంత్లో లాంచ్ కాబోతే ఈలోపు ఒకవేళ చైనీస్ షిప్పింగ్ అనేది ప్రాపర్గా ఉంటే మీకు లింక్ అయితే నెక్స్ట్ టైం యాడ్ చేస్తాను. ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, అండ్ దీంట్లో ఎలాంటి హెల్త్ ఫీచర్స్ ఉన్నాయి, అలాగే దీంట్లో ఉన్న ఫిట్నెస్ ఫీచర్స్ ఏంటి, అండ్ దీంతో యాప్తో ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ మనం చూద్దాం. బాక్స్ పైన మనకి షామీ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ ఎంఐ బ్యాండ్ 6 ఉంది. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఒక 5-6 కలర్స్ తీసుకొచ్చారు, కానీ మన దగ్గర మాత్రం బ్లాక్ కలరే ఉంది. అండ్ ఇక్కడ బ్యాండ్ 6 అని రాసింది. ఇటువైపు కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. 1.56 ఇంచెస్ AMOLED డిస్ప్లే. ఇది యాంటీ ఫింగర్ ప్రింట్, యాంటీ గ్లేరు, 450 నిట్స్ ఉంటాయి దీంట్లో. చాలా ఇంట్రెస్టింగ్ డిస్ప్లే. ఇది చాలా మంచిగా ఇచ్చారు ఈసారి వీళ్ళు. ఒక స్మార్ట్ ఫోన్కి ఇచ్చే రేంజ్లో ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ spO2 ఫీచర్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ రిమైనింగ్ అన్ని ఫీచర్స్ కూడా మనకి చైనీస్లో ఉన్నాయి. ఆ చైనీస్ అయితే మనకి చదవటం రాదు కాబట్టి పక్కా పడేద్దాం. అండ్ ఇక్కడ కూడా మనకి చాలా టెక్నికల్ డీటెయిల్స్ అయితే రాస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం టెక్నికల్ డీటెయిల్స్ మొత్తం కూడా చైనీస్లోనే ఉన్నాయి. అండ్ డోంట్ వరీ, దీంట్లో యాప్ లాంగ్వేజ్ మనం ఎప్పుడైతే ఎంఐ ఫిట్తో కనెక్ట్ చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇది ఇంగ్లీష్లోకి మారిపోతుంది. ఇప్పుడైతే మనం సీల్ బ్రేక్ చేద్దాం. ఆల్రెడీ సీల్ కొంచెం లూజ్ అయింది. ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేద్దాం. సో ఓపెన్ అవుతుంది. ఓకే, బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి బ్యాండ్కి సంబంధించిన ఒక కవర్ ఉంది. ఈ బ్యాండ్ ఈ కవర్లో వెళ్ళి ప్యాక్ చేసి ఇచ్చారు. దీన్ని మనం బయటికి తీద్దాం. సో ఇది స్మార్ట్ బ్యాండ్ 6. ఇది పక్క పెడదాం. అండ్ లోపల ఇంకేమున్నాయో చూద్దాం. ఇటువైపు కొన్ని పేపర్స్ ఇలా అయితే ఉన్నాయి. మనకి జస్ట్ దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్ లాంటిది వీళ్ళు ఒకటి ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనం ఇది చదవలేము కూడా, ఎందుకంటే ఇది చైనీస్లో ఉంది. సో అందుకని మనకు రాదు కాబట్టి పక్క పెడేద్దాం. అండ్ ఇటువైపు ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు మనకి బ్యాండ్ అని ఛార్జ్ చేసుకోవడానికి. ఇది మ్యాగ్నెటిక్ డాక్. మనం దీంట్లో కూర్చోబెడితే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎంఐ బ్యాండ్ 6లో కూడా చూసినాం, బ్యాండ్ 5లో కూడా ఇదే కదా. సో ఇది మ్యాగ్నెటిక్ డాక్ అనమాట. దీని మీద ఇలా సెట్ చేస్తే ఆటోమేటిక్ ఇది ఛార్జింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇలా ఉంటుంది. సో ఇవన్నీ మనం పక్క పెట్టేద్దాం. మేజర్గా బ్యాండ్ ఒకసారి ఆన్ చేసి దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది చూద్దాం. సో ఫైనల్గా బ్యాండ్ చుట్టానికి ఇలా ఉంటుంది. ఇది బ్లాక్ కలర్ వేరియంట్. స్ట్రాప్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ మన ఇండియా లాంచ్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఇది రెగ్యులర్ స్ట్రాప్తోనే వస్తుంది. అండ్ డిజైన్ కూడా ఇంతకుముందు ఎంఐ బ్యాండ్ 5 డిజైన్ లాగే ఉంటుంది. చూసారు కదా, బ్యాక్ సైడ్ హార్ట్ రేట్ సెన్సార్ అలాగే ఛార్జింగ్ పిన్స్ అయితే ఉంటాయి. ఇది ఆన్ చేయాలంటే ఒకసారి మనం ఛార్జింగ్ కనెక్ట్ చేయాలి, అప్పుడే ఇది ఆన్ అవుతుంది. సో అయితే మనం ఒకసారి దీన్ని మ్యాగ్నెటిక్ డాక్తో లాక్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత ఇటువైపు మనం ఒకసారి పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేద్దాం. వెంటనే అది ఆన్ అవుతుంది. సో చూద్దాం. సో చూసారు కదా, ఆన్ అయిపోయింది. వెంటనే ఆన్ అయిపోయింది. జస్ట్ ఒకసారి మీరు ఛార్జర్కి కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఆన్ అయిపోతుంది. రిమూవ్ చేసి మన ఫోన్లో ఇది కనెక్ట్ చేసుకోవాలి. ఎంఐ ఫిట్ అనే అప్లికేషన్ ఉంటుంది, దాని ద్వారా మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది చైనీస్లో మనకి హోమ్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి దీని మీద చైనీస్ హోమ్ స్క్రీన్ అయితే ఉంది, కానీ ఇది చైనీస్ వెర్షన్ కాబట్టి ఇలా ఉంది. డోంట్ వరీ, మన ఇండియన్ వెర్షన్లో డైరెక్ట్గా ఇంగ్లీష్తోనే ఇది స్టార్ట్ అయిపోతుంది. ఏం లేదు, జస్ట్ మీరు ఒకసారి ఎంఐ ఫిట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని దీంట్లో ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ డివైస్ మీద క్లిక్ చేయండి. యాడ్ డివైస్ మీద క్లిక్ చేస్తే వెంటనే మీకు బ్యాండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది పర్మిషన్ అడుగుతుంది, ఇచ్చేయండి. దగ్గరలోనే బ్యాండ్ ఇది మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. సో చూసారు కదా, ఇక్కడ మనకు ఒక పర్మిషన్ వచ్చింది కనెక్ట్ చేయాలని చెప్పి. యాక్సెప్ట్ చేయండి. వెంటనే ఇది మీకు కనెక్ట్ అయిపోతుంది. సో చూసారు కదా, బ్యాండ్ అయితే ఆటోమేటిక్గా పెయిర్ అయిపోతుంది. పెయిర్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఇది ఇంగ్లీష్లోకి మారిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, మీకు టెక్స్ట్ మొత్తం కూడా ఇంగ్లీష్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఒకసారి దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఒక వాచ్ ఫేస్ అయితే కనిపిస్తుంది, బ్యాండ్ ఫేస్. దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ బ్యాండ్ ఫేసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీరు యాప్ ద్వారా కనెక్ట్ చేసుకుంటారు కదా, దాంట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు డిస్ప్లే మీద వెదరు, అలాగే టైము, డేటు, అలాగే హార్ట్ రేట్ మానిటరింగ్ సంబంధించిన డీటెయిల్స్, బ్యాటరీ పర్సంటేజ్ ఇవన్నీ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఫీచర్స్లోకి ఒకసారి వెళ్తే, ఇక్కడ మనకి స్టేటస్లోకి వెళ్తే ఇక్కడ మనకి కొన్ని ఫీచర్స్ అయితే కనిపిస్తుంది. మీరు ఎంత
డిస్టెన్స్ ట్రావెల్ చేశారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీరు ఒకసారి ఇక్కడ పిఐఎస్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ మీకు హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది. హార్ట్ రేట్ మానిటరింగ్ తర్వాత మీకు ఇక్కడ spO2 ఉంటుంది, ఇదే మనకి మేజరు. అండ్ దీంట్లో నోటిఫికేషన్స్, అలాగే వర్కౌట్లోకి వెళ్తే వర్కౌట్లో మనకి అవుట్డోర్ రన్నింగ్, అలాగే ట్రెడ్మిల్, వాకింగ్, సైక్లింగ్, అలాగే ఇండోర్ సైక్లింగ్, రోయింగ్, అలాగే ఎలిప్టికల్, అలాగే ఇంకా స్విమ్మింగ్ పూల్, ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఇది 5 ATM వాటర్ రెసిస్టెంట్ కూడా, మీరు దీంతో స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. అండ్ మోర్లోకి వెళ్తే ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. టోటల్ వీళ్ళు ఒక 30 రకాల డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్స్ అయితే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం ఒకసారి ఇంకా ఏమన్నా చూద్దాం. spO2 నోటిఫికేషన్ తర్వాత వర్కౌట్ హిస్టరీలోకి వెళ్తే మనం ఏమేమి చేసాం, ప్రీవియస్ డేటా అంతా కూడా ఉంటుంది. అండ్ దీంట్లో స్ట్రెస్ మానిటరింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీంట్లో బ్రీత్ ఎక్సర్సైజ్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. అండ్ మీకు ఈవెంట్స్లోకి ఒకసారి వెళ్తే దీంట్లో మనకి ఏమేమి నోటిఫికేషన్ రిమైండర్స్ అవి ఉంటాయి కదా, అలాంటివి ఉంటాయి. అలారము, అలాగే వెదరు, అలాగే అలీపే, అలాగే మ్యూజిక్, అలాగే వరల్డ్ క్లాక్. సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ మనకి బ్యాండ్ డిస్ప్లేలోకి వెళ్ళిన తర్వాత మనకి నెంబర్ ఆఫ్ ఫేసెస్ దీంట్లో డిఫాల్ట్గా 3 ఇచ్చారు. 3 తర్వాత మనం కావాలనుకుంటే మాత్రం మీరు ఇంకా వాచ్ ఫేసెస్ అనేవి దీని ద్వారా, అంటే ఫోన్ ద్వారా మీరు మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. డు నాట్ డిస్టర్బ్ మోడ్, బ్రైట్నెస్ ఉంది. బ్రైట్నెస్లోకి వెళ్ళి ఒకసారి మనం బ్రైట్నెస్ కొంచెం ఇంప్రూవ్ చేద్దాం. సో బ్రైట్నెస్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో 450 నిట్స్ ఇచ్చారు దీంట్లో వీళ్ళు. అండ్ లాక్ స్క్రీన్లోకి వెళ్తే ఇంకొన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీకు ఇక్కడ స్క్రీన్ వాల్పేపరు, వేకప్, ఇలాంటివి అయితే నెంబర్ ఆఫ్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ మీకు బ్యాండ్లో రెగ్యులర్గా మీరు ఉన్న దాంతో కంపేర్ చేసుకుంటే, బ్యాండ్ 5తో చూసుకుంటే బ్యాండ్ 6లో మాత్రం చాలా వరకు చేంజెస్ అనేవి వీళ్ళు చేశారు. మేజర్గా బ్యాండ్ డిస్ప్లే సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. 1.56 ఇంచెస్ ఉంటుంది ఇది. అండ్ ఇక మనం ఒకసారి యాప్లోకి ఒకసారి వెళ్తే, యాప్లో మనకి ఏమేమి చూసుకుంటే దీంట్లో ఒకసారి స్టోర్లోకి వెళ్ళినాం అనుకోండి, దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ వాచ్ ఫేస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. కొన్ని 100 రకాల వాచ్ ఫేసెస్ ఉంటాయి. ఇవన్నీ మీరు మార్చుకోవచ్చు. చూసారు కదా, చాలా ఉంటాయి దీంట్లో. ఎంఐ బ్యాండ్ 5లో ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే దీంట్లో మాత్రం నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ ఫేసెస్ అనేవి ఇచ్చారు వీళ్ళు. చాలా ఉన్నాయి, కొన్ని 100 రకాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీరు ఒకసారి ఇక్కడ చూస్తే బ్యాండ్ 6 సంబంధించిన బ్యాటరీ, అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్, నోటిఫికేషన్స్, వైబ్రేషన్, హెల్త్ మానిటరింగ్, అలాగే ఫైండ్ బ్యాండ్ మోడ్, డిస్కవరబుల్, అలాగే హార్ట్ రేట్ మానిటరింగ్ సంబంధించిన డీటెయిల్స్, పేరింగ్ రెస్ట్రిక్షన్స్, రన్నింగ్ బ్యాక్గ్రౌండ్, అలాగే ఇంకా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ మనకి చెక్ ఫర్ అప్డేట్ చెకింగ్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. అండ్ మీకు ఎంఐ ఫిట్ అప్లికేషన్ డీటెయిల్స్ ఒకసారి వెళ్తే ఇక్కడ మీకు రకరకాల ఫీచర్స్ ఏవైతే మీకు సంబంధించిన రెగ్యులర్ వాకింగ్, అలాగే రన్నింగ్ సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఇంకా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ దీంట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. మేజర్గా మనకి దీంట్లో spO2 ఫంక్షనాలిటీ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ spO2 ఉంది. spO2 మీద క్లిక్ చేశాను, రిఫ్రెష్ కొట్టాను. అండ్ ఇక్కడ కూడా నేను ఆన్ చేస్తున్నాను spO2. సో ఇక్కడ చూసారు కదా, దీంట్లో 94 వచ్చింది మనకి. అండ్ దీంట్లో కూడా 94 ఉంది. జస్ట్ ఇప్పుడు మళ్ళీ మారింది, 95 చూపిస్తుంది దీంట్లో. ఇది కూడా మీకు సార్ చూపిస్తాను. ఇందులో 95 చూపిస్తుంది. ఇప్పటివరకు 94 ఉండే, అండ్ ఇప్పుడు 95కి వచ్చింది. ఒకసారి దీంట్లో కూడా మీకు చూపిస్తాను. spO2 మనకి ప్రీవియస్ డేటా 94 అండ్ ఇది 95. ఇంతకుముందు యాక్చువల్గా ఇది 94 ఉండేది. సో దగ్గర మనకి ఈక్వల్ రిజల్ట్స్ అయితే మనకి వస్తున్నాయి, ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి రిజల్ట్స్ అయితే. అండ్ ఇక దీంట్లో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో లేని ఫీచర్ ఏంటంటే దీంట్లో మనకి వాయిస్ కాల్స్ ఫీచర్ అయితే లేదు, రిమైనింగ్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ ఇది మనకి అలీపే కూడా సపోర్ట్ చేస్తుంది, NFC కూడా ఉంది దీంట్లో. కానీ మన ఇండియాకి వచ్చే దాంట్లో మాత్రం NFC ఫీచర్ అయితే దీంట్లో వెళ్ళి ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే లేదు. ఇది ప్రజెంట్గా మీకు బెంగళూరులో దగ్గర 3,000 రూపాయల వరకు ఉంటుంది, కానీ యాక్చువల్గా లాంచ్ అయింది 2,500 రూపాయలకి లాంచ్ అయింది. అండ్ మన ఇండియాలో మాత్రం అరౌండ్ 3,000 రూపాయల బడ్జెట్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో spO2 ఫంక్షనాలిటీ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కొంచెం ప్రైస్ ఎక్కువగానే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా చాలా యాక్యురేట్ రిజల్ట్స్ ఇచ్చే spO2 సెన్సార్ అయితే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం దీంట్లో ఎక్కువగానే ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎంఐ బ్యాండ్ 6 సంబంధించిన డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.